అందరికీ నమస్తే అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ప్రధానమైన విశ్వవిద్యాలయాల్లో ఇక మీదట పార్టీ జెండాలు కనిపించవు, పార్టీ నాయకులకు జేజేలు వినిపించవు. పార్టీల కోసం ప్రచారం చేయాల్సిన పని లేదు. పార్టీల నాయకుల పుట్టినరోజులకు వేడుకలు చేయాల్సిన పని అంతకంటే లేదు. పార్టీల పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసి వాటిని పార్టీ అధినాయకులకు పంపించి ప్రసన్నం చేసుకోవాల్సిన పని అవసరమే లేదు. విద్యార్థులు వాళ్ళ చదువు వాళ్ళు చదువుకోవచ్చు. ఏ పార్టీ కోసము పనిచేయక్కర్లేదు, ఏ పార్టీ తరపున సర్వేలు చేయక్కర్లేదు, ఏ నాయకుడికి ఒత్తాసు పలకక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాలను గత 5 ఏళ్లు భ్రష్టు పట్టించారు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిరభ్యంతరంగా చెప్తున్నాను, భ్రష్టు పట్టించారు గత 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను. కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడితే చెప్పారు, ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళతో మాట్లాడితే చెప్పారు ఎంత దారుణం అనేది. సో ఇక మీదట ఆ కల్చర్ ఉండదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా కసరత్తు చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని యూనివర్సిటీలకు కొత్త ఉపకులపతులు వైస్ ఛాన్సలర్ను నియమించారు. దీనిలో కులాలు, ప్రాంతాలు, మతాలు ఇవేం చూడాల. మ్యాక్సిమం ఎవరైతే అర్హులో వాళ్ళకే ఇచ్చారు. ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీకి జిపి రాజశేఖర్ గారు రాబోతున్నారు. ఆయన ఐఐటి ఖరగ్పూర్ నుంచి రాబోతున్నారు ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా. అలాగే జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీకి సిఎస్ఆర్కే ప్రసాద్ గారు వరంగల్లో నిట్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతానికి ఆయన ఉన్నారు, ఆయన రాబోతున్నారు. ఇక ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి ప్రసన్నశ్రీ గారు ఉపకులపతిగా రాబోతున్నారు, ఉపకులపతి వీసీగా రాబోతున్నారు, ఆమె ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. అలాగే కృష్ణా యూనివర్సిటీకి కోన రామ్జీ గారు రాబోతున్నారు, ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రాబోతున్నారు. అలాగే విక్రమసింహపురి యూనివర్సిటీకి అల్లం శ్రీనివాసరావు గారు రాబోతున్నారు, ఆయన ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్నారు. అలాగే శ్రీ పద్మావతి యూనివర్సిటీకి వి ఉమా గారు వీసీగా రాబోతున్నారు, ఆమె అదే యూనివర్సిటీలో ప్రస్తుతానికి ప్రొఫెసర్గా ఉన్నారు. జేఎన్టీయు అనంతపురంకి హెచ్ సుదర్శన్ రావు గారు రాబోతున్నారు, ఆయన అదే యూనివర్సిటీలో ఉన్నారు. అలాగే యోగి వేమన యూనివర్సిటీకి పణితి ప్రకాష్ బాబు గారు రాబోతున్నారు, ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్నారు. అలాగే రాయలసీమ యూనివర్సిటీకి వెంకట బసవరావు గారు రాబోతున్నారు, ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్నారు. వీళ్ళ ప్రొఫైల్స్ అన్ని హై ప్రొఫైల్స్. ఇందులో ప్రసన్నశ్రీ గారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి రాబోతున్న ప్రసన్నశ్రీ గారికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆమె కొన్ని లిపులు రూపొందించారు, కొన్ని భాషలకు సంబంధించి, కొంతమంది మాండలికాలకు సంబంధించి లిపి రూపొందించారనమాట. 37 ఏళ్లకు పైగా బోధన అనుభవం ఉంది. ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేశారు. ఇప్పటి వరకు 40కి పైగా అవార్డులు వచ్చాయి. 2021లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల నుంచి నారీ శక్తి పురస్కారం కూడా ఆమెకు వచ్చింది. 125 పరిశోధనా వ్యాసాలు ఆమె ప్రచురించారనమాట. అలాగే రాజశేఖర్ గారు ఆంధ్ర యూనివర్సిటీ చూసుకుంటే ఆయన స్వస్థలం సింహాచలం, విశాఖపట్నంలోని సింహాచలం. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు, ఏయూలో ఎంఎస్సీ చేశారు. ప్రొఫెసర్గా 27 సంవత్సరాల అనుభవము, ఐఐటి ఖరగ్పూర్లో 14 సంవత్సరాల పాటు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 16 పైగా అవార్డులు వచ్చాయంట. రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి యంగ్ సైంటిస్ట్ అనే అవార్డు వచ్చింది. అలాగే నేషనల్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో 112 పరిశోధనా కథనాలు ప్రచురితమయ్యాయి. ఇలా యూనివర్సిటీలకు రాబోతున్న ప్రతి ఉపకులపతికి సంబంధించి కూడా హై ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా మనోడు మన పుట్టినరోజులు వేడుకలు చేస్తాడు, మన పార్టీని విద్యార్థుల్లో నరనరాన ఎక్కిస్తాడు, మన పార్టీ జెండాలు కడతాడు, మన పార్టీ తరపున ప్రచారం చేస్తాడు, మన పార్టీకి ఉపయోగపడతాడని చూడలా. బహుశా దేశంలో ఏ నాయకులు కూడా అలా చూడలా. కేవలం గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చూశారు. వైసీపీకి ఎందుకు 11 సీట్లు వచ్చాయంటే ఇది కూడా ఒక కారణమే. 1100 కారణాలు, 11,000 కారణాలు మనం చెప్పుకోవచ్చు, అందులో ఇది కూడా ఒక కారణమే. చెప్తున్నాను కదా, గత 5 ఏళ్ల పరిపాలన పాపాలు 25 ఏళ్లు వెంటాడతాయి మన రాష్ట్రాన్ని. ఇంకా చదువుకున్న వైసీపీ వాళ్ళు ఆ రియాలిటీ రావట్లా. యూనివర్సిటీలను ఏ విధంగా ఉపయోగించారనేది వీలైతే నాకు కౌంటర్లుగా వీడియోలు చేస్తున్న కొంతమంది మేధావులు ఉన్నారు వైసీపీలో, వాళ్ళు ఆ యూనివర్సిటీల్లో గత 5 ఏళ్లలో ఏం జరిగిందో రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి, మీ చదువు దానికి ఉపయోగించండి. గత 5 ఏళ్ళు యూనివర్సిటీల్లో చాలా దారుణాలు జరిగాయి. సో ఇప్పుడు జరిగాయి అనుకోండి,
ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అవే జరిగాయి అనుకోండి, ఖచ్చితంగా దాని మీద కూడా మనం రివర్స్ అవుదాం, ఖచ్చితంగా దాని మీద కూడా మనం వీడియోస్ చేయాలి. కానీ గత 5 ఏళ్ళు చాలా దారుణంగా వాడుకున్నారు యూనివర్సిటీలు. పిల్లల చేత సర్వేలు చేయించారండి, పిల్లల చేత పార్టీ ప్రచారం కార్యక్రమాలు చేయించారండి. అఫ్కోర్స్ అన్ని పాపాలు చేశారు కాబట్టి గెలవలేదేమో బహుశా. థ్యాంక్ యూ.